అయితే పూరికి పిండి కలుపుకుంటాం. ఈ మెజర్మెంట్లో 2 కప్పు గోధుమ పిండి తీసుకున్నా. దీంట్లో 1/2 టీ స్పూన్ షుగరు, 1/2 టీ స్పూన్ ఉప్మా రవ్వ, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి వేడి వాటర్ పోసి కలిపేసుకోవాలి. పూరి అప్పుడే ఉబ్బి సూపర్గా వస్తుంది. పూరి పిండి రెడీ అయిపోయినాయి. లూజ్గా ఉండకూడదు, కొంచెం టైట్గానే ఉండాలి పూరికి అయితే. ఇప్పుడు ఇది 1/2 అవర్ మూత పెడితే 1/2 అవర్ నానాలి. అప్పుడే మనకు పూరి సాఫ్ట్గా ఉబ్బి వస్తుంది. ఇప్పుడు చూడండి మనం కలుపుకున్న పూరి పిండి ఎంత సాఫ్ట్గా అయినాయని. ఇప్పుడు దీంట్లో కలిపి చిన్న ఉంటలుగా తీసుకొని పూరి లాక్లా ఒత్తేసుకోవాలి. పూరిని చిన్నగా చేసుకున్న కడాయి పెట్టి ఆయిల్ కూడా కాగినాయి. ఇప్పుడు దీంట్లో పూరి వేసి తీసుకోవాలి కాగిన ఆయిల్లో. చూడండి పూరి ఎంత బాగా ఉబ్బి వస్తుంది. మన పూరి పిండితోటి రవ్వ షుగర్ కలుపుకుంటే పూరి మంచిగా ఇట్లా రెడ్డిష్గా బాగా ఉబ్బి మన హోటల్ స్టైల్లో వస్తుంది. చూడండి ఎంత బాగా ఉబ్బి వచ్చినాయి. అంతేనండి, మనకు రెడీ అయినాయి పూరి. ఎంత బాగా గోల్డెన్ కలర్గా ఉబ్బి వస్తుంది. సూపర్గా బుస్సును ఉబ్బిన పూరి. దీనికి కాంబినేషన్ పొటాటో ఆలు గ్రేవీ. మీరు కూడా సేమ్ ఇలానే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. నెక్స్ట్ ఒక వీడియోలో చూద్దాం. బాయ్.